అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. యూజువల్గా చిన్నపిల్లలు కొత్త వెరైటీస్ తినడానికి చాలా ఇష్టపడతారు. అందుకనే ఇవాళ నేను మీకు మ్యాక్రోనీతో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన మసాలా మ్యాక్రోనీ రెసిపీ చూపించబోతున్నాను. యూజువల్గా ఈ మసాలా మ్యాక్రోనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే కాదు, ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక వెడల్పాంటి సాస్ పాన్లో సరిపడ నీళ్లు పోసి అది మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులో 1.5 కప్పుల మ్యాక్రోనీని వేస్తున్నాను. మ్యాక్రోని ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఒక సాస్ పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ తరిగిన అల్లం, తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత తరిగిన 2 టొమాటోలను వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత తరిగిన 1/2 క్యాప్సికమ్, తరిగిన 1 క్యారెట్, తరిగిన కొన్ని బీన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఉడికించడానికి 1/2 కప్ నీళ్లు పోసుకోవాలి. 10 నిమిషాల మూత మూసి వీటన్నిటిని ఉడికించాలి. ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్, 1/2 కప్ టొమాటో కెచప్ వేసుకోవాలి. కొద్దిగా మోజరెల్లా చీజ్ని కూడా తురిమి వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఉడికించిన మ్యాక్రోనీని వేస్తున్నాను. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని పొయ్యి కట్టేసుకోవాలి. అంతే, మసాలా మ్యాక్రోనీ తయారైపోయింది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మసాలా మ్యాక్రోనీ చూస్తానికి ఎంత బాగుందో. చాలా తక్కువ ఎఫర్ట్తో చాలా త్వరగా చేసే ఒక రెసిపీ ఇది. నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో ఈ రెసిపీ నేను చేశాను. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ కానీ వేరే వెజిటబుల్స్ కూడా మీరు వాడి ఈ రెసిపీ మీరు చేయొచ్చు. సో తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Frame.